టీవీ 45 న్యూస్ కి స్వాగతం. ఈ నెల 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6:30 నుండి మదనపల్లి పట్టణం పంచరత్న థియేటర్ సమీపంలో మహేష్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో అంబలం పూజ మహాపడి పూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వాములు తెలిపారు. బుధవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురుస్వాములు శ్రీకాంత్ బాబు, మురళీ శ్రీనివాసులు, కరాటే రమణ, చంద్రమౌళిలు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అంబలం పూజ, పడి పూజ ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను చాటి చెప్పే విధంగా జరిగే ఈ పూజలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు ఈ పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొనే కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. 18 కళాశాలలు గురుస్వాములతో మహా పడి పూజను నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అగ్నిగుండ ప్రవేశం మాలెపాడు కృష్ణప్ప ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. అయ్యప్ప మాలాధారులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ పూజకు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. మహేష్ బాబు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా కలిసి అంబలం పూజ, మహా అగ్నిగుండము, మహాపడి పూజ పంచరత్న టాకీస్ ఆవరణంలో జరుగును. కావున భక్తాదులందరూ ఇచ్చేసి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం ప్రార్థన. తీసుకుంటారా? వీడియో తీసుకుంటాం. వాయిస్ ఇక్కడ వాయిస్ బయట తీసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. 15వ తేదీ మహా అంబలం పడి పూజ జరుగుతున్నది. మహేష్ బాబు స్వామి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క స్వాములు మాలదానం చేసి ప్రతి ఒక్క స్వాములు ఇచ్చేసి అయ్యప్ప స్వామి పడి పూజను దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా అంబలం పూజతో పాటు అగ్నిగుండ హోమం అని పెడుతున్నాము. ప్రతి ఒక్క స్వాములు వచ్చి పూజలు హాజరయ్యి ప్రతి ఒక్క స్వాములు తీర్థ ప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. ప్రతి ఒక్క స్వాములు వచ్చి 18 కలశాలు పెడుతున్నాము. 18 కలశాలతో పాటు 18 మెట్ల పడి పూజ చేస్తున్నాము. ప్రతి ఒక్క స్వాములు వచ్చి ఆ పూజను దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. మదనపల్లి పట్టణ ప్రాంగణంలో పంచరత్న థియేటర్లో మహా అంబలం పూజ మరియు అగ్నిగుండము మరియు మహాపడి పూజ 18 కలశాలతో పూజ ఎప్పుడూ లేనటువంటి విధంగా మన భారతీయ యొక్క సంస్కృతి సంప్రదాయాలను, విలువలను మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్స్కి తెలిసే విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది టి మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో, వారి కుటుంబ సభ్యుల అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ మహాపడి పూజ మరియు మహా అంబలం పూజ జరుగుతున్నది. ఈ 5 నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు. కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే 2023లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్ గా మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్ లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్వెన్స్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్ గా దాంట్లో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కి కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష. మళ్ళీ డిసెంబర్ 2023లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ component is deferred, public kept aside as Jalleru Reservoir component exist in the original as well as revised administration approval given by the government. అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్ గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఏది ఏమైనా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో, ఎందుకంటే ఈ రోజు
ఏదైతే ఈ యొక్క 10-12 నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష, దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్ గా నాగార్జున సాగర్ కు సంబంధించి 2,10,000 ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష. అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ. అంచేత ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించి మళ్ళీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తిపోత పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని ఈ యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్ష.